వచ్చేస్తుందండి. ఈ లోపు నేను కావాల్సిన ఏర్పాట్లు చూస్తాను. అలాగే. అదిగో సీత వచ్చేసింది. అమ్మయ్యా, వచ్చేసావు. ఎక్కడ దుర్ముహూర్తం వస్తుందో, పొరిటి తాంబూలం వాయిదా పడుతుందోనని కంగారు పడుతున్నానే. అమ్మా, ముందా పనిదో చూడు, తర్వాత మాట్లాడొచ్చు. అలాగే. అక్క, ఎక్కడికెళ్ళావు? రఘురాం బయటకు తీసుకెళ్లాడు. ఎక్కడికి? గుడికి తీసుకెళ్లారత్తయ్య. మొన్న మొక్కప్పుడు అలా జరిగింది కదా, అందుకని మళ్ళీ గుడికి తీసుకెళ్లారు. ఏం జరిగిందే? ఏం జరగలేదమ్మా, నువ్వు కానివ్వు. అత్తయ్య, అమ్మకి చెప్తే మళ్ళీ దాని గురించి గొడవ చేస్తుంది. చెప్పకండి. చెప్పండి. వదిన గారు, వచ్చే ఏడాదికి సీత పేరున ఇలాంటి తాంబూలం తీసుకోవాలి. ఇంతకీ గుళ్ళో ఏం జరిగింది? కొబ్బరికాయ కొడితే లోపల పువ్వు వచ్చింది. నా చెవిలో పువ్వులు పెట్టకే. ఏం లేదండి, మొన్న రఘురాం కొబ్బరికాయ కొడుతుంటే చిప్పలా ఎగిరెళ్ళి ధ్వజస్తంభం ముందు పడింది. అది తప్పేమోనని రఘురాం భయపడ్డాడు. పంతులు గారేమో ఏం కాదు, మంచిదే అన్నారు. అయినా ఏదో తెలియని భయం. అంతేనా? ఏం కాదులేండి. అంతా భగవతి ఇచ్చా. మేం బయలుదేరుతాం వదిన గారు. మంచిదండి. ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. వస్తామమ్మా. వస్తానమ్మా. మంచిదమ్మా. వెళ్ళొస్తాం నాన్న. మంచిదమ్మా. జాగ్రత్తమ్మా. అలాగలాగే, తప్పకుండా. భలేవారి శ్రమంటారేమిటి? నా మునిమనవణ్ణి చూడటానికి మీకు మీరుగా రావాలనుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. మా మీద, మా కుటుంబం మీద మీరే కాదు, మీ పెద్దవాళ్లు కూడా మా మీద చాలా అభిమానం చూపించేవాళ్లు. మా కుటుంబానికి మీ కుటుంబానికి ఉన్న అనుబంధం ఈనాటిదా తరతరాలుగా వస్తున్నది. అలాగలాగే ఉంటాను. స్వర్ణ, స్వర్ణ, వస్తున్నానమ్మా. రావే త్వరగా. ఏంటమ్మా? స్వర్ణ, ఓ కాగితం కలం అందుకో. విందు ఘనంగా ఇవ్వాలి. ఏమేం ఐటమ్స్ చేయాలో అన్నీ చెప్తాను. నీ కొడుకు ఎంత అందంగా ఉన్నాడో, నీ వంటలు కూడా అంతే రుచిగా ఉండాలి. మంచి పనిమంతురాల్ని చేసుకున్నారు మంగమ్మ గారు అని నిన్ను నన్ను మెచ్చుకోవాలి. అంటే వంట నేను చేయాలా అమ్మమ్మా? అందుకేగా నీకు చెప్పేది. వాళ్ళు బయట వంటకాలు తినరు. వంట మనిషి లేకుండా తప్పించుకోవడానికి ఇదో వంక. చూడండి, నా మనవడి పెళ్ళాం ఎలా కుక్కిన పేన్లా పడుంటూ వంట వార్పులు చేస్తుందో అని ఈవిడగారిని, ఈవిడ దర్పాన్ని మెచ్చుకోవాలని నన్ను మెచ్చుకోవడానికన్నట్టు బిల్డప్ ఇస్తుంది. ఏమిటే, పెన్ను పేపర్ తీసుకురామంటే అలా చూస్తావు? వెళ్ళు వెళ్ళు, తీసుకురాపో. చెప్పమ్మా. రాసుకో. చేపల పులుసు, చికెన్ వేపుడు, ప్రాన్స్ ఇగురు. ఇంకేం చేస్తే బాగుంటుందంటావు? వాళ్లతో అనుబంధం ఉన్నవాళ్ళు మీరు, వాళ్ళ ఇష్టాలు నాకేం తెలుసు? చెప్పినవన్నీ ఏంటి మంగా, రాసుకున్నావా? ఏంటి ఏదో డిస్కస్ చేస్తున్నారు? అవును, ఏదో స్పెషల్స్ అంటున్నావు ఏమిటి? చీరాల నుంచి శాఖమూరి వారు వస్తున్నారండి. శాఖమూరి వారా? ఆ. దేనికి? వైజాగ్ లో ఏమైనా పనుందంటున్నా? అవునండి,
మన మునిమనవని చూడటానికి వస్తాం అన్నారు. అందుకని అందుకని స్పెషల్స్ అవి ఇవి అంటూ స్వర్ణను వంట చేయమంటున్నావా? ఏదైనా మన లెవెల్కి తగ్గట్టుగా 5 స్టార్ హోటల్ నుంచి తెప్పించి పట్టొచ్చు కదా. వాళ్ళు బయట వంటలు తినరట తాతయ్య. అబ్బా, అంత నిష్ఠాగరిష్ఠులా? కాదు, నియమాలు నిబద్ధతలు ఉన్నవాళ్ళు. అయినా చిన్నపిల్ల తనొక్కదానికే బాధ్యతలు అప్పగిస్తావేమిటి? సీతాలక్ష్మిని కూడా పిలిచి చెప్పొచ్చు కదా. వాళ్ళ ఇంట్లో లేరండి, సింహాచలం గుడికి వెళ్ళారు కదా. అయినా వంటల సంగతి మీకెందుకండి, మీరు వెళ్ళి మీ పని చూసుకుంటూ వెళ్ళండి. స్వర్ణ, చెప్పిన లిస్టు దగ్గర పెట్టుకో. అన్నీ మర్చిపోకుండా చేయాలి. ఒక్కటి మర్చిపోయినా ఊరుకోను. రాసింది ఓ జిరాక్స్ కాపీ కూడా తీసి అమ్మ క్రాస్ చెక్ చేసుకుంటుంది. నీ మెప్పు కోసం నేను తిప్పలు పడాలా? చెప్తా, వాళ్ళు చీ అని తిట్టుకుని వెళ్ళేలా చేస్తా. ఏమిటే అలా నిలబడిపోయావు? వెళ్ళు, ఆ పన్ను చూసుకోపో. నా మునిమనవని చుట్టానికి అంత దూరం నుంచి వస్తున్నారంటే వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలి. అమ్మమ్మ, ఏమిటే కొత్తగా నా కాళ్ళకి నమస్కారం పెడుతున్నావు? పూర్తిగా తెలిసి వచ్చిందా? మార్పు వచ్చిందా? పద్ధతి మార్చుకున్నావా? కొత్త అలవాటికి శ్రీకారమా? కొత్తగా మంట పెట్టబోతున్నాను కదమ్మమ్మా. నీ ఆశీర్వాదం తీసుకుందామని. ఏమిటి మంట పెట్టబోతున్నావా? అదే అమ్మమ్మా, వంట చేయాలంటే మంట పెట్టాలి కదా. పొయ్యి పూజ చేసే కదా వంట ప్రారంభిస్తారు. వంటని బట్టి మంట అంటారు. ఓహో, అదే. అవునమ్మమ్మా, పెద్ద మంట. ఏయ్, మాటి మాటికి మంట అనకే, వంట అను. అదే వంటే, పాలు పొంగించడం. పాలు పొంగిస్తావా? వంట మొదట్లో పాలు పొంగించడం మంచిదంటారు కదా. సర్లే, ఏదో ఒకటి పొంగించు, వెళ్ళు. వంట మొదలు పెడతానమ్మమ్మా. త్వరగా 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 కానివ్వు. ఏమండి జడ్జి గారు, త్వరగా రండి, బంధువులు వస్తున్నారు. లక్ష్మి, లక్ష్మి, సీత, స్వర్ణ. మీకు ఈ పేపర్ తప్ప వేరే లోకమే లేదు. అన్ని లోకాలు నువ్వే చూసుకుంటుంటేవి, ఇంకా నాకే లోకం మిగిల్చావు. మావయ్య గారు, ఏంటమ్మమ్మ గారు? స్వర్ణ ఇంకా మేడ దిగలేదా? చూడలేదమ్మమ్మ గారు. లక్ష్మి, ఇవాళ మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. వాళ్ళకి ఏమేమి ఐటమ్స్ కావాలో మొత్తం లిస్ట్ అంతా స్వర్ణకి చెప్పాను. దాన్ని అడిగి అన్ని రుచిగా తయారు చేయించండి. చేయించాలా? ఎవరితో అత్తయ్య గారు? ఎవరితో ఏమిటే పిచ్చి ముఖమా, నీ కోడలతో. అన్ని వంటలు అదొక్కతే చేయగలదా అమ్మమ్మ గారు? మీరు సాయం చేస్తారుగా. వంట ఒక్కటే గది చేసేది. దాని పిల్లాన్ని చుట్టానికి వస్తున్నారు కాబట్టి దాంతో నీ వంట చేయించి, దాంతో నీ వడ్డించి చక్కగా భోంచేసేలా చేయాలి. రేపెవరైనా నిన్ను చూడటానికి వస్తే నువ్వే వంట చేసి పెట్టి నువ్వే వడ్డిస్తావా? నేనెందుకు చేస్తాను? మీరున్నారుగా. మరిప్పుడు స్వర్ణ ఎందుకు చేయాలి? అది నాలా వీల్ చైర్ శాలిటీ కాదుగా. అయినా ఆడాళ్ళ విషయాలు మీకెందుకండి? మీ పని మీరు చూసుకోండి. ఏం వంటలు చేయమన్నారమ్మమ్మ గారు? నేను చెప్పాను, అది రాసుకుంది. నన్ను అడగడం ఎందుకు? వెళ్ళి దాన్ని అడగండి. ఇదిగో, నా మునిమనవణ్ణి రాజాబాబులా తయారు చేయండి. వాళ్ళు వాడిని చూడటానికి వస్తున్నారు. అరే ఆగురా, నేను వస్తున్నాను. తీసుకోమ్మా. లక్ష్మి, వెళ్ళి ఆ పనులు చూడండి త్వరగా. అలాగే అత్తయ్య. టైం అవుతుంది, ఈ పాటికి వచ్చేస్తుంటారు. లక్ష్మి, అత్తయ్య. అన్ని ఐటమ్స్ త్వరగా పూర్తి చేయండి. అలాగే అత్తయ్య. వాసన అదిరిపోతుంది.
మంగా అసలు వాళ్ళు వస్తారా రారా? ఫోన్ చేసింది కరెక్టేనా? మీ ఆరాటం అంతా వచ్చే చుట్టాల కోసమా, వండిన వంటల కోసమా? అంటే వేస్ట్ అయిపోతాయేమోనని. అదిగో వచ్చేసారు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. నమస్కారం రండి, అండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. బాగున్నారా? బాగున్నానండి. అవును, వెంకటరత్నం గారేది? మావయ్య గారికి ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదండి. మీరు ఫోన్ చేసి 3వ తరం మునిమనవాణ్ణి ఎత్తుకుంటున్నానని చెప్పగానే చాలా ఆనందపడ్డారు. రావాలని ఆరాటపడ్డారు. ఒంట్లో బాగోలేని మనిషి కదా, మేమే వద్దని బయలుదేరొచ్చాం. ఏమైంది వారికి? లాంగ్ స్టాండింగ్ షుగర్ కదండి. నరాలు బ్లాక్ అయ్యాయని చెప్పారు. ఆటే తిరగటం లేదు. వింటున్నారా? నేను బాగానే తిరుగుతున్నాను. ఇప్పుడేగా జాగింగ్ కూడా వెళ్ళొచ్చాను. జాగింగ్ చేసేది మనవడు, జారిగిల పడిగే బెంచ్ మీద కూర్చునేది మీరు. స్వీట్లు మానరుగా. జడ్జి గారికి షుగర్ ఉందా? ఆహా, నేను కాపురానికి వచ్చే ముందు నాకంటే దాన్నే ముందు తీసుకొచ్చారు. దేన్ని? వాళ్ళు అడిగింది షుగర్ గురించి. మరి అన్యాయంగా మాట్లాడుతున్నావు మంగా. ఆ? సరే సరే, మీ న్యాయ అన్యాయాల తర్వాత గాని. లక్ష్మి, వస్తున్నా అత్తయ్య. రా రా, త్వరగా రా. రామరా, ఇవ్వు. మా కోడలు. నమస్కారం. నమస్తే అండి. ఆనంద్ గారి రెండో భార్య కదండి? పెద్దది ఉంటే కదా 2, 3 అని చెప్పడానికి. ఇవ్వమ్మా, తీసుకోమ్మా. తీసుకోండి. నా పెద్ద మనవడి భార్య. పెద్ద కోడలు కొడుకు భార్యనా? పెద్ద లేదు చిన్న లేదు, నా పెద్ద మనవడి భార్య. ఆ ఆరాలు వివరాలు ఇప్పుడు అవసరమా మీకు? స్వర్ణ, స్వర్ణ, ఇందాకటి నుంచి పెద్ద కోడలు అంటున్నారుగా. ఇదిగో వీడే ఆ పెద్ద కోడలు కొడుకు. ఇప్పుడు మీ కాఫీలు ఇచ్చిన అమ్మాయి సీత, వాడి భార్య. వీళ్ళు ఇక్కడే ఉంటారా? నా మనవడు మనవరాలు ఇక్కడ కాక మరి ఇంకెక్కడ ఉంటారు? ఆవిడ పోయిందని విన్నాం. వీళ్ళని నాకు అప్పగించే పోయింది. మీకు మాకు ఉన్న అనుబంధం వల్ల ఊరుకుంటున్నాను గాని, మరొకరెవరైనా ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఊరుకునేదాన్ని కాదు, గేట్ అవతల ఉంచేదాన్ని. వెంకటరత్నం గారైతే క్లుప్తంగా గుమ్మనంగా మాట్లాడేవారు. మీకు మీ అమ్మ పోలికలు వచ్చినట్టున్నాయి. క్షమించండి అమ్మా, ఏదో మాట జారాను అంటారు. సర్లేవయ్యా, పట్టించుకోను. వెంకటరత్నం గారి మనుషులు కాబట్టి పట్టించుకోను. రండి రండి, భోంచేద్దురు గాని రండి. అత్తయ్య గారు, స్వర్ణ వాళ్ళు ఎప్పుడొస్తారో ఏమో. మనమైనా వంటలు చేసేద్దాం పదండి. సరే. అక్క, ఎంతసేపే? ఎక్కడున్నావు? గెస్ట్లు వచ్చేసారు. చేయాల్సిన ఐటమ్స్ లిస్ట్ అంతా నీ దగ్గరే ఉంది కదా. తొందరగా రండే. తొందరగా రావటం కుదరదక్క. కుదరకపోవడం ఏంటే? అసలు ఎక్కడున్నారు? విల్లా చూడ్డానికి వచ్చానక్క. విల్లా విల్లా చూడడం ఏంటే? వేరు కాపురం పెట్టాలంటే విల్లా చూడాలి కదక్క. ఏ మెంటలా? వేరు కాపురం ఏంటి? నీ మెంటల్ టెన్షన్ తగ్గాలంటే, నువ్వు సేఫ్గా బావతో పాటు ఆ ఇంట్లో ఉండాలంటే, నా తప్పులకి వక్కలు తగ్గి నువ్వు వేరుగా బయటికి పోకుండా ఉండాలంటే నేను వేరు కాపురం పెట్టాల్సిందే. ఈ విల్లా బుక్ అయిన తర్వాత పాలు పొంగించే డేట్ కూడా ఫిక్స్ అయ్యాక నేరుగా నేనే అమ్మమ్మ గారికి చెప్తా. స్వర్ణ, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వు వేరైపోవడానికేనా నేను మా ఆయన ఇంత కష్టపడింది? అందరం కలిసి ఉండాలని ఆరాట పడుతుంటే వేరంటావేంటే వేరు? మీ ఆరాటాన్ని ఆ మంగమ్మ గారు అర్థం చేసుకోవడం లేదు కదా. అందుకే నేను వేరుగా వెళ్ళైనా
నీ ఆరాటాన్ని మీ వారికైనా అర్థమయ్యేలా చేయాలని ఆలోచిస్తున్నా. దేవుళ్ళంటి బావ కూడా నా తప్పు నీ మీద వేసుకుంటున్నావని, నేను బుద్ధిగా ఉండాలంటే నిన్ను తప్పుకోమని, నా తప్పులు కాయొద్దని నీ మీదే అలిగాడు. ప్రేమకు ప్రేమ మీదే కోపం వచ్చినట్టు బావకి నీ మీద కోపం వచ్చింది. నీ బాధకు కారణమయ్యాడు. మా ఆయన ఒట్టేసిన సంగతి పక్కన పెడితే నిన్ను కాదనుకునేగా అన్నం తిన్నాడు. ఆ కాదనుకోడాలు వద్దనుకోడాలు మీ మధ్య మళ్ళీ దొంగి చూడకూడదని నేను మా ఆయన్ని ఆ కుటుంబం నుంచి తప్పించి వేరుగా వెళ్దాం అనుకుంటున్నాను. స్వర్ణ, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకు. బావ అర్థం చేసుకున్నాకే ఈ అర్థవంతమైన నిర్ణయం తీసుకున్నాను. నీకోసం త్యాగం చేసిందాన్ని, నీ సుఖ సంతోషాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. అర్థం చేసుకుంటే అక్కవనిపించుకుంటావు, అపార్థం చేసుకుంటే తోటి కోడలివే అనిపించుకుంటావు. స్వర్ణ, ఇంతకాలం నీకు తొందరపాటే అనుకున్నా. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావని ఈ రోజు తెలిసింది. తప్పు చేస్తూ అక్క అనిపించుకుంటావా, తోటికోళ్ళు అనిపించుకుంటావా అంటూ మాట్లాడుతున్నావేంటే? ఏ, సాకేత్కి ఫోన్ ఇవ్వు. సీత ఆ? ఎక్కడున్నారంట? బయలుదేరారంట. 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటామన్నారు. ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళి ఉంటారు వీళ్ళు? స్వర్ణ, ఇదిగో బాబుని తీసుకో. బావా, కిచెన్, బెడ్రూమ్, హాల్ అన్నీ బాగున్నాయి కదా? అన్నీ బాగున్నాయి స్వర్ణ. అయితే బావా, ఈ విల్లానే మనకి బుక్ చేయి. అలాగే, సరే పద వెళ్దాం. రఘురామ్, నానమ్మా, సాకేతేడి? ఆఫీస్లో ఏదో పనుందని వెళ్ళాడత్తయ్య. గెస్ట్ వస్తున్నారని తెలుసు కదా, ఇప్పుడు ఆఫీస్ పని ఏమిటి వీడికి? స్వర్ణేది? అమ్మమ్మ గారు ఇప్పటిదాకా వంట చేసింది కదా, ఫ్రెష్ అయి వస్తానని వెళ్ళింది. సర్లే లక్ష్మి, అది వచ్చినప్పుడు వస్తుంది కానీ నువ్వు వెళ్ళి బుజ్జిగాడిని తీసుకురాపో. సీత, నువ్వు వడ్డించు. ఆగాగు, ఏమిటి అది? కోడికూర అమ్మమ్మ గారు. నేనేం గుడ్డిదాన్ని కాదు. నేను చెప్పిందేంటి, అది చేసిందేమిటి? నేను చికెన్ ఫ్రై చేయమన్నాను. ఇలా పులుసు ఎవరు చేయమన్నారు? పిలు దాన్ని. అత్తయ్య గారు, బుజ్జిగాడు నిద్రపోతున్నాడు. నిద్రలేపు తీసుకొస్తే ఒక్కపెట్టి ఏడుస్తాడేమోనని. వాడేడు పట్టుంచు. నన్ను నిద్రపుచ్చాలని చూసిందా, లేకపోతే నేనే నిద్రపోతున్నాను అనుకుందా? అసలేమేం చేసింది అది? తీయండి, మూతలు తీసి చూపించండి. అది వడ్డించిందేగా, దాని పక్కనేమిటి? అది చేపల పులుసు అత్తయ్య గారు. మరది? అది ఆలు ఫ్రై అమ్మమ్మ గారు. అది వంకాయ కూర అత్తయ్య గారు. అది సాంబార్. నేను చెప్పిందేమిటి, అది చేసిందేమిటి? వాళ్ళ ఇష్టాలు తెలుసుకుని ప్రత్యేకంగా అవి చేయమంటే కావాలని అది నాకు విరుద్ధంగా చేసింది. వచ్చిన వాళ్ళ ముందు నా పరువు తీయడానికి ఇదంతా చేసింది. నేను దానికి చికెన్ ఫ్రై, ఫిష్ కర్రీ చేయమని చెప్పాను. ఎందుకు మార్చింది? ఎవరిని అడిగి మార్చింది? స్వర్ణ, స్వర్ణ! ఇప్పుడే కదా పిల్లగాడు పడుకున్నాడని చెప్పింది. ఏమిటి అరుపులు? వాడు దడుచుకుంటాడు. ఉలిక్కి పళ్ళేస్తే నీకంటే పెద్ద గొంతుతో ఏడుస్తాడు.
చెప్పిన విన్నారుగా 5 నిమిషాల్లో వాళ్ళ ఇష్టాలు వాళ్ళ కంచాల్లో ఉండాలి.